యుద్ధం వచ్చింది. అవును సార్, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కదా. వంట గ్యాస్ కొరత వస్తా ఉంది. మరి ఎలా సార్? గ్యాస్ సిలిండర్ లేకపోతే కట్టం కదా. దీపం కింద ఆడబిడ్డలు గ్యాస్ సిలిండర్ తో వంట చేయొచ్చని చేసింది నేనే చేశాను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. గ్యాస్ సిలిండర్ల మీద వంట చేయడం నేర్పింది మీరేనా? నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. మీరే గనక లేకపోయి ఉంటే ఈ పాటికి ఈ పెజానికం మొత్తం ఏటైపోయేదో ఏటో. వాకే వాకే ఇంకేంటి సార్ విశేషాలు? తొందరలో ఆకస్మిక తనిఖీలు పాత రోజులు గుర్తు చేస్తూ అయ్య బాబోయ్, పెద్ద ప్రోగ్రామే పెట్టుకున్నారుగా. ఎక్కడన్నా పని సరిగా జరగకపోతే అక్కడ శ్రద్ధ పెడతా. ఒకవేళ ఎవరన్నా బాగా పని చేస్తే ఏం చేస్తారు? బాగా చేసిన వాడిని అభినందిస్తా. బాగా చేయకపోతే? బాగా చేయకపోతే మాత్రం నేను కూడా మీకు నేర్పిస్తా. ఒకవేళ నేర్చుకోకపోతే ఏంటి? నేర్చుకోకపోతే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మీకే కాదు మా పార్టీ వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. బాగుంది సార్, గుడ్ డెసిషన్. సరే సార్, ప్రజలకు ఏదన్నా మంచి మోటివేషనల్ స్టోరీ ఏదన్నా చెప్పండి సార్. ఓపిక పూర్తిగా నశించింది. అవును సార్, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవకు దిగుతున్నారు. చిన్న సంఘటన చెప్తున్నా మీకు. చెప్పండి చెప్పండి. మంగళగిరిలో భార్యాభర్త. భార్య భర్త టీవీ చూసుకుంటుంది భార్య. మరి భర్త ఏంటి చేస్తున్నాడు? భర్త కూర్చున్నాడు. ఓహో, ఈవిడ సౌండ్ ఎక్కువ పెట్టుకునింది. అప్పుడు భర్త ఏమన్నాడు సార్? భర్త అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గించుకో, ఎక్కువ ఉంది. మరి భార్య ఏడు చేసింది, సౌండ్ తగ్గించిందా? ఆ మాట ఒక్క మాటకు భర్త మీద కోపం వచ్చి భర్తను చంపేసి. ఓరి నాయనో, సౌండ్ తగ్గించమన్నందుకు భర్తనే లేపేసిందా? అయ్య బాబు, ఒకవేళ మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటే ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఇన్ని టెన్షన్ల మధ్య మెడిటేషన్ ఎలా కుదురుతుంది గురుగారు? అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తా. యోగాలు అయ్యి ఎందుకులేండి సార్? ఆ భార్యాభర్త ఇద్దరికి సెరో టీవీ కొనిస్తే సరిపోతుంది కదా. నేను ఎంత ఆలోచించినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలివైన వాడినన్నా ఇంధనం లేకపోతే బండి కదలదు. అంత అనుభవం ఉండి అంత తెలివైన వారై ఉండి కూడా బండి కదలడం లేదంటే మీ బండి బోరుకొచ్చేసిందేమో సార్. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 100% జీతాలకే సరిపోతుంది. మరి కేంద్రం వాళ్ళు ఇచ్చే వాటా ఏడు చేస్తున్నారు సార్. కేంద్రం ఇచ్చే గ్రాంట్ గాని మనకు వచ్చే వాటా గాని అప్పులు వడ్డీకి సరిపోతాయి. అవును సార్, వారం వారం అప్పులు తెస్తున్నారు కదా, ఆ డబ్బులు ఇట్టిపోతున్నాయి సార్. నేను మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు అప్పులు చేసి ఇవ్వాల్సి వస్తుంది. సంపద సృష్టించేస్తా, ఆదాయం పెంచేస్తా అన్నారు కదండి. అంటే అవన్నీ ఉత్తుతిరేలేనా?